ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 32వ వాక్యాన్ని మనం చదువుదామా. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. ఓకే. దేవుని వెదకువారలారా, దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని వెదుగుతారో వారి ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. హల్లెలూయా. కొన్ని ట్రాన్స్లేషన్లు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాణాలని దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. వాళ్ళ ప్రాణానికి ఉజ్జీవం కలుగుతుంది. ఏదో కారణాల వల్ల మీ ప్రాణం మీలో సొమ్మసిల్లిన స్థితిలో ఉందేమో, మీ ఆత్మలో ఉజ్జీవం లేకుండా ఒకవేళ చతికిలబడి ఉన్నారేమో. దేవుడు దేవుని వెదకువారలారా అని పిలుస్తున్నారంటే దాని అర్థం మనం దేవుని వెదకాలనేది. కీర్తనకారుడు దేవుని వెదకువారలారా అంటున్నారంటే మనం దేవుని వెదకాలి. దావీదు భక్తుడు, దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెదుగుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని ఆశతో నేను కనిపెడుతున్నానని, నా ప్రాణం తృష్ణగొనుచున్నదని ఇలా అంతా రాసుకుంటూ వస్తారు. ఎవరైతే దేవుని వెదుగుతారో వారి ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. ఒక్కొక్కరి ప్రాణాలని దేవుడు ఉజ్జీవింప చేయునుగాక. ఒక్కొక్కరి ఆత్మని దేవుడు ఉజ్జీవింప చేయునుగాక, ఉజ్జీవింప చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. అమెరికా దేశంలో ఒక 600 మంది ఉన్న ఒక సంఘం ఉండేదంట. ఒక 600 మంది ఉన్న సంఘం ఉండేదంట. అక్కడికి ఒక కాపరిని పంపిస్తే ఆ కాపరి మరి ఎలా సేవ చేస్తారో తెలియదు కానండి, 6 నెలలకి 600 మంది 60 మందికి పడిపోయారంట. అంటే ఒక పెద్ద సంఘం. మరి అయ్యగారు ఎలా సేవ చేస్తారో తెలియదు కానండి, మొత్తం మీద 60 మందికి వచ్చేస్తే ఆయనకి విరక్తి వచ్చేసి ఈ సేవ మనం ఏం చేస్తామని సేవకి రిజైన్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే 600 మందిని 60 మందిని చేసిన 6 నెలలకి ఇంకొక 6 రోజులు కానీ ఉంటే ఈ 60 మంది 6గురికి వచ్చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని నేను ఈ చేయలేనులయ్యా బాబు సేవ అని చెప్పి మరి ఆ సేవకే రాజీనామా చేసి వెళ్ళిపోయాడంట ఆయన. ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు సరే ప్రార్థన చేసి ఇంకొక దైవ సేవకుని అక్కడికి అపాయింట్ చేస్తారు, లేకపోతే ఒక దైవ సేవకుని ప్రార్థన చేసి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే 600 మంది ఉన్న సంఘం 60 మంది అయిపోయారు. ఆ దైవ సేవకుడు ఏం చేయలేదండి, దేవుని వెదకడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. జస్ట్ ప్రేయర్ అంతే. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మ ఉజ్జీవింపబడాలన్నా, సంఘం ఉజ్జీవింపబడాలన్నా, దానికోసం ఏదేదో కొత్త ఫార్ములా యూజ్ చేయాలేమో, జనాల్ని ఆకట్టడానికి, జనాల్ని రాబట్టడానికి కోసం ఏదేదో కొత్త ఫార్ములాలు యూజ్ చేయాలేమో, ఏంటండి యాడ్ ఇవ్వాలేమో, ఏంటండి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఏదో చేయాలని ఏం అవసరం లేదు. ఆ సేవకుడు వెళ్ళి కేవలం 60 మందితో కలిసి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థించగా 6 నెలలకి ప్రియులరా ఆ 60 మంది 6,000 మందిగా విస్తరించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘమంతా విస్తరించబడింది, సంఘం ఉజ్జీవింపబడింది, ఘనమైన కార్యాలు జరిగింది. ఆయా సందర్భాల్లో ప్రియులరా ఆత్మీయ జీవితంలో మనం సొమ్మసిల్లిన స్థితికి వస్తామేమో, దేవుని వెదకగలిగితే, దేవుని కోసం మనం కనిపెట్టగలిగితే. ఆది అపోస్తుల రోజులో వాళ్ళకు ఒక మేడగది ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదొక మేడగది, అదొక ప్రార్థనా గది. 500 మంది పోగయ్యారు, కారణాల వల్ల చాలామంది వెళ్ళిపోయారు, కానీ 120 మంది మాత్రం అదొక ప్రార్థనా గది. అక్కడ ప్రార్థిస్తూనే ఉన్నారండి. ఆ ప్రార్థనా గది ఒక పరిశుద్ధాత్మ గదిగా మారింది. అది ఒక శక్తి స్థావరంగా మార్చబడింది, శక్తి కుమ్మరించబడే స్థలముగా మారింది. ఆ గదిలో ఉన్న పిరికి వాళ్ళందరూ కూడా ధైర్యవంతులుగా మార్చబడ్డారు. ఆ గదిలో ఉన్న భయస్థులందరూ కూడా బలవంతులుగా మార్చబడ్డారు. అక్కడ నుండి బయలుదేరి వేవేల ప్రజలకు వాళ్ళు ఆశీర్వాదకరంగా మారారు. కనుక ఎక్కడో సతికిలబడిపోయి, ఎక్కడో సొమ్మసిల్లిపోయి, ఏదో కారణాల నలిగిపోతున్నామేమో. నేను ప్రార్థిస్తుంటే రాత్రి మేబీ నాకు ఒక 12:30 ఆ సమయంలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని ప్రభు నాకు గుర్తు చేశారు. ఈ మాట నాకు ప్రభు ప్రేరేపింప చేశారు. మీరు దేవుని వెతకగలిగితే మీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు, మీ ప్రాణాలను దేవుడు ఉజ్జీవింప చేయబోతున్నాడు.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, యాకోబు ప్రాణం తెప్పరిల్లినను కదండి, మా మాట చదవండి. ఆదికాండంలో త్వరగా. యోసేపు సజీవుడై ఉన్నాడనే వార్త తెలుసుకొని యాకోబు ప్రాణం తెప్పరిల్లిందని ఉంటుంది. ఆ మాట చదవండి త్వరగా. ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడనియు అతనికి తెలియచేసిరి. అతని వారి మాట నమ్మలేదు. ఓకే. అప్పుడు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. ఓకే. యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు తండ్రి యొక్క ప్రాణం, యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. చప్పట్లు కొడదాం మందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోసేపు చనిపోయాడని యాకోబు అనుకున్నాడు. యోసేపు ఇక లేడు, చనిపోయాడని యాకోబు అనుకున్నాడు. కానీ ఒకరోజు ఒక వార్త వచ్చిందండి, ఒక మాట యాకోబుకు వినిపించింది. అండ్ యోసేపు బ్రతికి ఉన్నాడనియు అతను పంపిన వాహనాలు అవన్నీ చూసినప్పుడు యాకోబు తన ప్రాణం తెప్పరిల్లినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. యాకోబు గురించి మనం చాలా సందర్భాలు, చాలా సంగతులు బైబిల్లో మనం చదవచ్చు. యాకోబు జీవితంలో 4 అనుభవాలు. ఒకటి, బేతేలులో యాకోబు, స్తోత్రం చెప్పడం గట్టిగా. రెండవదిగా పెనుయేలులో యాకోబు. మూడవదిగా కనానులో యాకోబు. ఐదవదిగా గోషేనులో యాకోబు. ఒక రకంగా చెప్పాలంటే బేతేల్లో మొదలైంది యాకోబు యొక్క అసలు జీవితం. బేతేల్లో ఒక నిచ్చెన వేయబడి ఉంది. దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. అక్కడ యాకోబుకు దేవుడు పరిచయం అయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దర్శనం ఇచ్చాడు, వాక్కుని ఇచ్చాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు, ధైర్యపరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో మనకి ఇది ఒక రక్షణ అనుభవం. ఏ అనుభవం అండి? బేతేలు అనుభవం అంటే రక్షణ అనుభవం, రక్షించబడిన అనుభవం, ప్రభు మనకు పరిచయమైన అనుభవం, ప్రభు మనతో మాట్లాడిన ఒక అనుభవం. ఇక్కడే ఉండిపోతే సరిపోతుందంటే లేదు, పెనుయేలు అనే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ పెనుయేలులో యాకోబు జీవితంలో ఒక సూర్యోదయం అవుతుంది. దేవుడు ఆయన తొడగూటి మీద కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. పెయిన్ ఉంది, ఆ పెయిన్తో పాటు సంతోషం కూడా ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు కొట్టాడనే బాధ ఉంది, కాళ్ళలో నొప్పి ఉంది, నడక మారిపోయింది, కొంచెం బాధగా ఉంది, కానీ తన హృదయంలో సంతోషం ఉంది. ఏంటంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అండ్ ప్రియులారా, కనాను అనుభవం. దేవుడు మరలా అతన్ని కనాను అనే దేశానికి తీసుకొచ్చాడు. కనాను దేశం అంటే వాగ్దాన దేశం, వాగ్దత్త దేశం. ఇక్కడ దేవుడు మనకి ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడు. అదే వాగ్దాన సందేశ కూడికలు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన 1వ తారీఖు చాలా అద్భుతంగా దేవుడు ప్రత్యేక ప్రార్థన కూడికని జరిగించారు. ఆ రోజు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు. ఆ వాగ్దానాన్ని పొందుకొని ఎంతోమంది కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నారు. అండ్ చాలామంది చెప్తుంటారు, దేవుడిచ్చిన మాట ఏ దిక్కు నుండి సహాయం వస్తుందో తెలీదు, ప్రభు సహాయం చేస్తా. అలాగే నిన్నటి రాత్రి నాకు బాగా సుపరిచయమైన ఒక కుటుంబం, గతంలో అంటే చాలా భక్తి కలిగిన కుటుంబం, చిన్నప్పటి నుండి ప్రభులో ఉన్నారు. చిన్నప్పటి నుండి తెలిసి నాకు ఆ పిల్లలు, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు కానీ నాకు తెలియట్లు నేను పెద్దోడు అయ్యానని. ఏంటండి, పిల్లలు నా ముందు చాలా చిన్న పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు వాళ్ళకి వివాహాలు అయింది, అండ్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఏంటండి, వాళ్ళని చిన్నపిల్లలుగా నేను చూశాను, ఇప్పుడు వాళ్ళ పిల్లలను చూస్తున్నాను నేను. ఏమో ఆ పిల్లలను కూడా చూస్తానేమో నేను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు నిన్నటి రాత్రి కలిశారండి. గత దినాల్లో చాలా కాలం నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇంత భక్తి చేస్తున్నామే, ఎందుకు ఈ సమస్య సాల్వ్ అవ్వట్లేదని. మంచి భక్తి కలిగిన కుటుంబం.
నేను అటు రాత్రి సడన్గా నాకు కుటుంబం అయిన తర్వాత కలుసుకొని అన్న మాకు అద్భుతంగా దేవుడు ఆర్థిక సహాయాన్ని అందించాడు, అప్పులన్నీ తీర్చుకోవడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మేము అనుకోలేదు మాకు ఈ దిక్కు నుండి సహాయం వస్తుందని. ప్రభు మనకు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మనం అనుకోలేదు, నీవు అనుకోలేదు, నేను అనుకోలేదు, కానీ దేవుడు అనుకున్నాడండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, మీరు చూడండి, కనాను అంటే వాగ్దాన దేశం. కనాను దేశంలో ఉంటే అన్నీ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే యాకోబు ఎక్కడున్నాడు? కనాను దేశంలో ఉన్నాడండి. కనాను దేశంలో ఉన్నాడు. ధాన్యాలు వచ్చిందా లేదా కనానికి? చెప్పాలి. అన్నలందరూ, సహోదరులందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుండి ధాన్యం తీసుకొచ్చారా లేదండి? కనాను దేశంలో మనం ఉంటే, వాగ్దానాలు మనం అనుభవిస్తుంటే అన్నీ వస్తాయి మనకంతే. పక్కన వాళ్ళని చెప్పండి, ఏం కొరత లేదు, అన్నీ వస్తాయి మీకు. సర్వ సమృద్ధి వస్తుంది. నువ్వు కూర్చున్న చోటుకు పళ్ళెం వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమే తినాలి, అది వేరే విషయం అనుకోండి. తిండి కూడా ఎవరైనా తినిపించేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళ సంగతి అంతేనండి. చదువుతూనే ఉంటారు, వాళ్ళ అమ్మ ముద్ద కలిపి అన్నం పెడతా ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. నేను అనుకుంటాను ఇవన్నీ ఎట్ట మర్చిపోతారో పిల్లలు, నాకు అర్థం కాదు. ఇంత ప్రేమగా చూసుకొని ఉంటారు కదా, ఇవన్నీ ఒక నిమిషంలో ఎలా మర్చిపోతారో మనకు అర్థం కాదు. మరిపించే వాళ్ళు ఎవరైనా వస్తారేమో, మురిపించే వాళ్ళు ఎవరైనా వస్తారేమో మనకు తెలియదు కానండి. మొత్తం నిమిషంలో ఆ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను మర్చిపోతూ ఉంటారు. అది వేరే విషయం. నేనేమంటానంటే, వాగ్దాన దేశంలో, కనాను దేశంలో ఉంటే అన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం అనుకుంటూ ఎలా వచ్చింది, ఎవరు పంపించారో తెలియకుండా వచ్చింది, ఏ దిక్కు నుండి వచ్చిందో తెలియదని మనం అనుకుంటాం, కానీ దేవుడు తెలిసే పంపిస్తాడు. ఆ ధాన్యంతో పాటు ఏంటంటే ఆ గోనెల్లో, మీకు సబ్జెక్ట్ కనెక్ట్ అవుతున్నారు, అర్థమవుతుందండి. అన్నలు సంచి తీసుకొస్తున్నారు కదండి, గోనె సంచిలో ధాన్యం తీసుకొస్తున్నారు. దాంట్లో మనీ ఉందా లేదండి? వాళ్ళు మధ్యలో బండి ఆపి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూసి, ఒరే డబ్బులు దీంట్లోనే ఉంది, రూకలు దీంట్లోనే ఉంది, మనం వాళ్ళకి ఇచ్చేసాము కదా, మళ్ళీ ఎలా వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళలేక ఏంటండి ముందుకు వెళ్ళాల్సిందే. ఎలా వచ్చింది, అరే తెలియకుండా ఎట్లా వచ్చేసింది, మిస్ అయ్యేమి రాలేదండి. యోసేపుకి అన్నీ తెలిసే మీ బ్యాగ్లో పెట్టి పంపించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తెలిసే దేవుడు మీకు సర్వ సమృద్ధినిచ్చి, కనాన్లో నీవు ఉన్నప్పుడు, కనాన్లో సమస్తం ద్రవ్యమే కావచ్చు, ధాన్యమే కావచ్చు, సంపద కావచ్చు, అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. బేతేల్లో యాకోబు, పెనుయేల్లో యాకోబు, కనానులో యాకోబు. ఈ 3 అనుభవాలు ఉంటే సరిపోలేదండి. గోషేను అనే చోటుకి యాకోబు రావాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గోషేను అనే చోటుకి ఎంతమంది వెళ్ళారు చెప్పండి యాకోబు ఫ్యామిలీ నుండి? అమ్మా 70 మంది అని మీరు అంటారు, 66 అని నేను అంటాను. యోసేపు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు 70 మంది అయ్యారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనాన్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నా, కనాన్లో ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నా, ఒక చిన్న గుంపు యాకోబు కుటుంబం. సరే 70 మంది అనుకోండి, 70 మంది చిన్న కుటుంబం. యోసేపు తన పిల్లలతో కూడా కలుపుకుంటే ఒక చిన్న కుటుంబం. కానీ ప్రియులారా, ఎప్పుడైతే గోషేను అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారో, అక్కడ అత్యధికంగా విస్తరించబడుతూ వచ్చారు. నా దేవుడు నిశ్చయముగా గోషేన్ అనే చోటుకి ప్రభు మిమ్మల్ని తీసుకురాబోతున్నాడండి. మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా విస్తరింప చేయబోతున్నాడు. లెక్కించలేనంత గొప్ప సైన్యముగా ప్రభు నేను మార్చబోతున్నాడు. ఓ బలమైన జనముగా ప్రభు నేను మార్చబోతున్నాడు. అత్యధికమైన అభివృద్ధి పదవులు నా దేవుడిని నడిపించబోతున్నాడు. అభివృద్ధి పదవులు ప్రభు నేను నడిపించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఆర్థికంగా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఆత్మీయంగా నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఆరోగ్యపరంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆత్మలో నీ వర్ధిల్లబోతున్నావు. అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండబోతున్నావు. ఆమెన్ చెప్తూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించు. ఆమెన్. నా దేవుడు నిన్ను విస్తరింపజేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. కొందరు మనల్ని అణచాలని కూడా మనం వృద్ధి పొందుతూనే ఉంటాం. క్రైస్తవ్యాన్ని, దేవుని బిడ్డలను అణచాలని ఎన్నో శక్తులు లేచాయి, ఎవరు ఆపలేకపోయారు.
ఎవరు ఆర్పలేకపోయారండి. స్తోత్రం చెప్పండి. ఆరని ప్రేమ ఇది, ఎవరు ఆర్పజాలని ప్రేమ ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆర్పలేరండి దేవుని ప్రేమని. సముద్ర జలాలైనా కూడా ఈ అగ్నిని, ఈ ప్రేమను ఆర్పజాలదు, మండుతూనే ఉంటుంది. చిన్న అగ్ని అడవిని తగలబెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం భౌతికంగా తగలబెట్టడం కాదండి, ఒక్కొక్కరి హృదయం, ఒక్కొక్కరి ఆత్మ మండేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రపంచమంతా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. మొత్తం ప్రపంచాన్ని మనం ఆత్మీయంగా తగలబెట్టాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య పాస్టర్ గారు ఎవరు మనం మన 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 ఇరుగు పొరుగు ఇళ్ళంతా కూడా అగ్ని చేత కాల్చేయాలి అని అంటే ఆమెకు అర్థం కాక పక్కింటిని తగలబెట్టేసిందట. ఆడిపోయి కంప్లైంట్ ఇచ్చారంట. ఈ ముసలిదాన్ని పిలిచి, ఏం పని చేసావు, ఎవరు చెప్పారు నీకంటే మా పాస్టర్ గారు చెప్పారు. అట్లానే రాదు. ఆత్మీయంగా మనం ఉజ్జీవింపచేద్దాం. మనం ఉజ్జీవింపబడాలి, మన ప్రాణం తెప్పరిల్లాలి, అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు తెప్పరిల్లును గాక. స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా. ప్రియులారా, బేతేల్లో ఉండేది ఒక అనుభవం, పెనుయేలుకు రావడం మరొక అనుభవం, కనాన్లో వాగ్దానాలు పొందుకుని తృప్తిగా సంతృప్తిగా హెల్దీగా ఉండడం ఒక అనుభవం. ఆ తర్వాత గోషేన్ అనే చోటుకి రావాలి. అక్కడే యాకోబు 70 మందితో ప్రారంభించబడిన ఆ కుటుంబం 30 లక్షల మందికి చేరుకున్నారు. అత్యధికమైన అభివృద్ధి. మనల్ని కూడా దేవుడు అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవానికి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎప్పుడు గోషేనుకు ఆయన వచ్చాడు, ఎప్పుడు గోషేనుకు వచ్చి చేరుకున్నాడు. ఈ మార్గంలో యాకోబు జీవితంలో జరిగిన కార్యాలు ఏంటంటే, ఒక వార్త విని, ఒక సత్యం విని, ఒక నిజం తెలుసుకుని, ఓ సత్యం తెలుసుకున్న తర్వాత అతని ప్రాణం తెప్పరిల్లిందని మనం చదివాం. ఇతని ప్రాణం, యాకోబు ప్రాణం తెప్పరిల్లక ముందు ఏం జరిగిందంటే, ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఒక చెడు వార్త, ఒక చెడు సన్నివేశం, ఓ చెడు వార్త అతని కృంగదీసిందండి. యాకోబు ఎంత ఏడ్చి ప్రలాపించాడు. ఎవరు ఓదార్పు పొందలేకపోయాడు. ఏడ్చి నేను ఇలాగే దుఃఖంలో, కన్నీళ్లలో, బాధలోనే పాతాళానికి దిగిపోతాను. ఎవరు అతని గాయాన్ని మాన్పలేకపోయారు, ఎవరు అతని బాగు చేయలేకపోయారు. ఇంతగా అతని బాధ పెట్టిన విషయం ఏంటంటే, ఆదికాండం 37వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం. దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. అలాగే ఉంచండి. ఆ పై వచనం కూడా చదవండి. దాన్ని 32 చదవండి. వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో కాస్త గుర్తుపట్టి చెప్పని అన్నారు. గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగం వాడిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చేల్చబడాను. ఈ సబ్జెక్ట్లో మీకు ఏం అర్థమైంది? తలలు పైకి ఎత్తి వినండి శ్రద్ధగా. యోసేపు చనిపోయాడని వాళ్ళ అన్నలు చెప్పారా? యోసేపు చనిపోయాడు అని అన్నలు వచ్చి చెప్పారా? వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఆ విచిత్రమైన నిలువుటంగి అది తీసుకొచ్చి ఒక గొర్రె పిల్లను చంపి రక్తంతో ఆ అంగిని తడిపి ఆ విచిత్రమైన అంగిని తీసుకొచ్చి యాకోబుకు చూపించారు. యోసేపు చనిపోయాడనే వార్త వాళ్ళు ఏమైనా చెప్పారండి? చెప్పలా. జస్ట్ ఒక నిలువుటంగి ఆయనకి చూపించారు. యోసేపుని దుష్టమృగం తినివేసింది అని చెప్పింది ఎవరు? చెప్పండి, ఎవరు చెప్పారు? మీరు అందంగా లేరని చెప్పింది ఎవరండి మీకు? మీరు ఆరోగ్యంగా లేదని చెప్పింది ఎవరండి మీకు? నీ ఫీలింగ్ అంతేకా. నేను అందంగా లేను, బొద్దుగా ఉన్నాను అనకపోతే ముద్దుగా ఉన్నాను అనుకోవచ్చు కదండి. నేను మరీ హెవీగా ఉన్నాను అనుకోకపోతే హెల్దీగా ఉన్నాను అనుకోవచ్చు కదండి. అర్థమైందండి? నేను హెల్దీగా ఉన్నాను, 3 పూట్ల శుభ్రంగా తింటా. నాకు ఈ డైట్లన్నీ పనికిరావు, శుభ్రంగా తింటా. నేను హెల్తీగా ఉన్నాను.
ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవచ్చు కదండి. ఎవరు చెప్పారు? కొంతమంది వాళ్ళకి వాళ్ళే సంఖ్యలు బిగించుకుంటున్నారు. నీకు ఎవరు సంఖ్యలు బిగించలా. సరే, వాళ్ళు ఇండైరెక్ట్గా నిన్ను ప్రేరేపించారు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక అంగిని తీసుకొచ్చి చూపించారండి. ఆ అంగిని చూసిన వెంటనే ఈయనకీయనే ఊహించేసుకుంటున్నాడు, ఊహలో బ్రతుకుతున్నారు. నేను పేదవాడిని. ఎవడు చెప్పాడు మీకు పేదవాడని? ఇల్లు లేదా నీకు? గుడిసె అయితే ఇల్లు కాదా? ఎవరు చెప్పారు నీకు పేదవాడని? 3 పూటలు అన్నం తింటలేదా? తింటున్నాను, పప్పుచారు తింటున్నాను, ఆదివారం మాత్రమే చికెన్ తింటున్నాను, శనివారం ఉపవాసం ఉంటున్నాను. మంచిదే కదా ఇది? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు పేదవాళ్ళు ఇంటికి ఎందుకు వస్తారని. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద డైలాగులు? నాకేం వీలు పడలా, టైం అయింది, రాత్రి 1 గంట మీటింగ్ అయ్యేసరికి అయ్యా పక్కనే ఇల్లు రమ్మంటే ఈ టైంలో వస్తే ఏం బాగుంటుందమ్మా, ఇళ్ల మధ్యలో మీరు ఉన్నారు, మేము వచ్చిన బాగోదేమో ఈ టైంలో, టైం 1 గంట, దేశమంతా సద్దుమడిగి నిద్రపోతున్నారు, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగోదు, ఇంకెప్పుడన్నా పగలు వస్తాను అనుకోండి. వెంటనే ఆ తల్లి పేదవాళ్ళు ఇంటికి ఎందుకు వస్తారులే యా. నిన్ను పేదరాలని ఎవరన్నారు? నేను అన్నానా? నువ్వు పేదరాలని నేను అన్నానా? దేవుడు నిన్ను పేదరాలుగా చూశాడా? నీవెందుకు పేదరాశి పెద్దమ్మలాగా ఫీల్ అయిపోతున్నావు? నేనెవరు చెప్పారు పేదవాడని? కొంతమంది వాళ్ళే సంఖ్యలు బిగించుకుంటారు. యోసేపు చనిపోయాడు అని ఎవరైనా చెప్పారా? యోసేపుని దుష్టమృగం చీల్చేసిందని ఎవరైనా చెప్పారా? ఆడు చీల్చబడ్డాడు అని ఎవరైనా చెప్పారు? ఒక అంగిని చూసి, ఏంటంటే రక్తము తడిసిన వస్త్రాన్ని చూసి, ఒక సత్యాన్ని సమాధి చేసి, ఒక నిజాన్ని సమాధి చేసి చాలామంది ఇప్పుడు అబద్ధాలు బ్రతుకుతున్నారు. మేము పేదవాళ్ళనో, లేకపోతే మాకు ఆరోగ్యం లేదనో, లేకపోతే ఎవరో చెప్పినా. ప్రైజ్ ది లార్డ్. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫుల్ మేకప్ వేసుకొని, ఎత్తు చెప్పులు వేసుకొని, టిక్కు 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 అని నడుచుకుని వెళ్ళింది. బాగానే వెళ్ళిందండి, అందరం పలకరించుకుని వెళ్ళింది. అక్కడ బ్లడ్ ఇచ్చింది, టెస్ట్ కోసం బ్లడ్ ఇచ్చింది అనమాట. వెయిట్ చేయమ్మా, రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తామన్నారు. చక్కగా కూర్చొని అక్కడ కూర్చొని ఏంటండి అందరి దగ్గర మాట్లాడింది, హ్యాపీగా మాట్లాడింది, అద్దం చూసుకుంటుంది, అడుగడుగు నాకు బాగానే ఉంది. రిపోర్ట్ వచ్చిందండి. మేడం మీరు ఎలా ఉంటున్నారండి? ఏమైందయ్యా? మేడం అసలు ఏంటండి మీరు ఎలా ఉంటున్నారండి అంటే, ఏమైందంటే షుగర్ 800 ఉందంటే. అంతే, బోర్లు పడిపోయింది అంతే. అప్పటిదాకా బాగానే ఉంది, టిక్ టిక్ నడిచేవుగా, అట్లాగే నడువు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉన్నావు కదా, ఉండు హ్యాపీగా. ఎవరో ఇచ్చిన రిపోర్ట్ను బట్టి, ఎవరో చెప్పిన మాటను బట్టి, ఎవరో ఇచ్చిన సందేశాన్ని బట్టి, అది అసలు ఎంతవరకు వాస్తవం అండి? ఓ కళ్ళు తిరిగి పడిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత మరలా తీసుకెళ్ళి ఇంకొక హాస్పిటల్ వెళ్ళి ఏంటండి, లేకపోతే అదే హాస్పిటల్లో వైద్యం చేస్తే వెంటనే నర్సమ్మ వచ్చేసి, అయ్యో సారీ సార్ రిపోర్ట్ మారిపోయింది, రిపోర్ట్ మారిపోయింది, వేరే వాళ్ళకి రావాల్సింది ఈమెకి వచ్చేసిందండి, ఈమెకి 150 ఉందండి షుగర్ అంటే మరలా లేచి కూర్చున్నది. నేనేమంటానంటే, ఒక రిపోర్ట్ను బట్టి, ఎవరో ఒకరు చెప్పిన దాన్ని బట్టి, ఎవరో ఒకరు కనపరిచిన దాన్ని బట్టి, ఎవరో మనకు తెలియచేసిన దాన్ని బట్టి మన ప్రాణం కృంగిపోవాలా? ఈ ఉదయకాలం నీ ప్రాణం సొమ్మసిల్లిపోతుందా? నీ ప్రాణం కృంగిపోయిందా? ఎందుకు నీ ప్రాణం కృంగిపోయిందంటే ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో ఏదో చూశావు, ఎక్కడో ఏదో విన్నావు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది? యోసేపు చనిపోయాడండి? యోసేపు చనిపోలేదు, యోసేపు సజీవుడిగానే ఉన్నాడు. కానీ నీకు ఎవరో తప్పుగా చెప్పినట్టున్నారు, ఏదో తప్పైన విషయాలు నీకు తెలియచేసినట్టున్నారు. నీకు నీవే కృంగదీసుకొని, నేను నీవే బలహీనపరుచుకొని, నేను నీవే కృంగిపోయి, యోసేపు ఇక లేడు. ఒకదానికి రాజుగారి నోట్లో నుండి ఓ తాటి పుల్ల వచ్చిందంట. అంటే ఆయన భోంచేసి పళ్ళు గుచ్చుకునే అలవాటు ఉంటుంది కదండి. ఓ తాటి పుల్ల తీసుకుని అనుకుంటా ఉన్నప్పుడు అది ఇరుక్కుపోయినట్టుందండి ఆ తాటి పుల్ల. ఆ తర్వాత మొత్తం మీద తాటి పుల్ల బయటకు వచ్చింది. ఇది ఎవరో ఒకరు చూసి పక్కకి వెళ్ళి, అమ్మో రాజుగారి నోట్లో నుండి తాటాక వచ్చిందంట. అర్థమైందండి? ఎలా వస్తుందండి? నమ్మాలి కదా, తన సత్యం ఉండాలి కదండి. తాటాక వచ్చిందని చెప్తే, అవునా అట్టట్టు వచ్చింది, చిన్న తాటాక పెద్ద తాటాక, అది ఇంకా 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 ఇంకొంతమందికి 100 మంది దగ్గరికి వెళ్తే, రాజుగారి నోట్ల నుండి ఒక తాడి చెట్టే బయటకు వచ్చిందంట. అవునా ఎలా వస్తుంది అని అంటే, ఏమో
తాటి పుంజులు తినుంటాడు బాగా. ప్రైజ్ ది లార్డ్. మేము చిన్నప్పుడు పుచ్చకాయ తింటున్నప్పుడు ఆ విత్తనాలు ఏమైనా పొరపాటున తినేస్తే మాకు ఒకటే భయంగా ఉండేది, కడుపులో నుండి చెట్టు వస్తుందేమో, కడుపులో నుండి చెట్టు వచ్చేస్తుందేమో అని భయపడతా ఉండేవాళ్ళు. ఏదైనా విత్తనాలు అనుకోకుండా మిస్ అయి తినేటప్పుడు గొంతులోకి వెళ్ళిపోయింది అనుకోండి, భయపడి చచ్చేవాళ్ళు. దేవుని దయవల్ల ఎన్ని విత్తనాలు తిన్నాను, ఇప్పటికీ చెట్టు బయటకు రాలే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీ ప్రాణం మీలో సొమ్మసిల్లిపోయిందేమో. ఈ ప్రశస్త వేళ నా దేవుడు నీకు ఒక శుభవార్తని వినిపించబోతున్నాడు. ఒక సత్యాన్ని దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, ఆదికాండం 37:11 చదవండి. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఈ యోసేపు ఒక కళ చెప్పాడు, ఒక దర్శనం చెప్పాడు. సూర్య చంద్ర నక్షత్రాలు 11 నక్షత్రాలు నాకు సాగిల పడ్డట్టు నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చిందంటే అన్నలందరూ అసూయపడ్డారంట. వాళ్ళ నాన్న దానిలో జ్ఞాపకంలో పెట్టుకున్నాడంట. జ్ఞాపకం అంటే ఎక్కడుంటుంది చెప్పండి? మన బ్రెయిన్లో, అంతేనా? మన బ్రెయిన్లో, మన మెమరీలో ఉండిపోతుంది. ఒక దర్శనం, తన కుమారుడికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన దర్శనం. ఆ దర్శనాన్ని ఆయన పెట్టుకోవాల్సింది జ్ఞాపకాల్లో కాదండి, తన ఆత్మలో దాన్ని భద్రపరచుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఆత్మలో కానీ ఆ విషయం ఉండుంటే, జ్ఞాపకంలో పెట్టుకున్నాడు కనుక మేబీ మర్చిపోయాడేమో. అదే సంగతిని కానీ తన ఆత్మలో ఆయన చేర్చుకొని ఉంటే, వీళ్ళు వచ్చేసి వస్త్రాన్ని చూపించినప్పుడు, లేకపోతే డైరెక్ట్గా వచ్చి నీ కొడుకు చనిపోయాడే అన్నారనుకోండి, నేను నమ్మను. ఎందుకంటే నా కుమారుడికి దేవుడు దర్శనం ఇచ్చాడు, నా కుమారునికి దేవుడు కలలు చూపించాడు, సాక్షాత్తు నా కుమారుడే చెప్పాడు. వాడు అబద్ధం ఆడేవాడు కాదు, వాడి మాటలు సత్యం, వాడి మాటలు నిజాలు ఉన్నాయి. ప్రభు బయలుపరిస్తేనే తప్ప అతడు మాట్లాడు. ఇది సత్యం, ఇది వాస్తవం, నేను నమ్మను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నమ్మను. కొంతమంది ఉంటారండి, నెగిటివ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నమ్మొద్దు. అంతే. మీరు ఇక బాగా ఈ జన్మంలో మా బావగారు ఉండేవాడు, ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, మహానుభావుడు, ఎక్కడున్నాడు కానీ. సరే, ఆ రోజులో నా టీనేజ్లో నాకు ఒక 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు నాకున్న సోమరితనం కానీ నా నిర్లక్ష్యపు ధోరణిని చూసి ఆయన ఎన్నిసార్లు చెప్పాడు, వీడి జీవితంలో బాగుపడ్డు, వీడు జీవితంలో బాగుపడ్డు, జీవితం అంతా ఇలా బతకాల్సిందే, వీడు బాధ్యత లేనివాడు. 14-15 ఇయర్స్లో ఏముంటుంది చెప్పండి బాధ్యత? ప్రైజ్ ది లార్డ్. విత్తనాన్ని చూసిన తర్వాత మనకు తెలుస్తుంది దీంట్లో ఏ మహావృక్షం దాగిందో ఎవరికి తెలుసు చెప్పండి? ఒక విత్తనాన్ని చూసినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒక 10 ఇయర్స్ ఉన్న బాబుని, ఒక 12-13 ఇయర్స్ ఉన్న ఒక పాపని చూసి ఈ అమ్మాయి బాగుపడదు, వీడు బాగుపడదని అంటారు. నాకు ఆ మాట చాలా కష్టంగా ఉండేది, బాధగా ఉండేది. అండ్ మా అక్కుండి, అయ్యా ఏమనొద్దు, మా వాడిని ఏమనొద్దు అంటే, మీరు ఇలా 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 బుజ్జగించే వాడిని చెడగొడుతున్నారు, వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు, దేనికి పనికి రాకుండా పోతాడు ఒక రోజని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కళ్ళ ముందే దేవుడు నాకు నేను ఒక పనికి వచ్చే పాత్రగా ప్రభు ఈరోజు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి నువ్వు బాగుపడ్డవని ఎవరన్నా అంటే నమ్మొద్దు, నువ్వు అందంగా లేదని ఎవరన్నా అంటే నమ్మొద్దు, నువ్వు ఆత్మీయంగా లేవని ఎవరన్నా అంటే నువ్వు నమ్మొద్దు, నువ్వు పాస్ అవ్వని ఎవరని చెప్తే నమ్మొద్దు. నాకు ఏంటమ్మా అమ్మాయి ఏంటి కళ్ళు కొంచెం పసుపుగా ఉన్నట్టు అని అంటారు. అప్పటిదాకా మనం బాగానే ఉంటామండి, అప్పుడు మనం వాళ్ళు పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడితే వెంటనే గూగుల్ తల్లి ఉంది కదండి, వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి, గూగుల్ అమ్మా నా కళ్ళు పచ్చగా ఏముందంటే నీ లివర్ డ్యామేజ్ అవుతుందని అది ఎందుకు చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలెక్సా అని అలెక్సాని అడిగారు అనుకోండి, సిరిని అడిగారు అనుకోండి, ఏదో ఒకటి చెప్తుంది. నేనేమంటానండి, మనుషుల మాట. ఏలి అంటా ఉన్నాడు, ఎలీషాని చూసి నీవు ఇక్కడ ఆగిపో, నీ ఎరుకలు ఆగిపో, ఈ బేతేలు ఆగిపో, నీవు ఆగిపో అంటున్నాడు. ఏంటండి విన్నాడా? నేను వినను. నువ్వు పొందిన ఆత్మలో 2 పాళ్ళు పొందాలంటే నేను యోర్దాను దాటి అవతలకి రావాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా వినొద్దు, కొందరి మాట వినొద్దు.
నిన్ను కృంగదీసే వాళ్ళ మాట వినొద్దు. నిన్ను ప్రేమించి గద్దిస్తే ఓకే, ఏదో ఒకటి చెప్పి నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ప్రయత్నాల మీద నీళ్లు జల్లుతూ ఉంటారు కొంతమంది. నీ ఆసక్తి మీద నీళ్లు జల్లుతూ ఉంటారు, నిన్ను కృంగదీస్తూ ఉంటారు. ప్రియులారా, అలాంటి మాట వినొద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఏలియా కాదా అని అనొద్దు. ఏలియా అయితే ఏంటి, రావద్దని ఎట్టంటాడు? ఎవరిదాన్ని దాడితేనే కదా. ఏలియా పొందిన ఆత్మలు 2 పాళ్ళు అట్టని ఏలియాతో గొడవలు పట్టుకోలేదు. నా ఏలిన వాడా, ప్లీజ్ నేను వస్తాను నీతో పాటు. ప్రైజ్ లార్డ్. నయోమి అనింది, రూతమ్మ నాతో పాటు వస్తే నీ జీవితం అంతా రోత అయిపోతుంది. రూతమ్మ వెళ్ళి ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని బిడ్డలను కన్నా ఏంటంటే భారీ డైలాగులు అని చెప్తుంది. ఆ మాట అనొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడుంటావు నేను అక్కడే ఉంటాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే రూతమ్మ పేరు యేసుక్రీస్తు వరకు వంశావళిలోనికి ఎక్కింది ఆమె పేరు. కాబట్టి నెగిటివ్ ఎక్కడ చూసినా నెగిటివ్ అండి. రోజు మార్నింగ్ ఒకవేళ మీరు లేచి న్యూస్ ఛానల్ కానీ పెట్టుకుని అనుకోండి, ఒకటైనా మంచి వార్త మనం వినగలుగుతున్నామా? ప్రైజ్ లార్డ్. మన రాష్ట్రం అభివృద్ధి పొందిందని, అవినీతి తగ్గిపోయిందని, లంచగొండితనం తగ్గిపోయిందని ఇట్లాంటి న్యూస్ ఏదైనా వింటున్నామా? దేశంలో ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గిందనో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ హెల్దీగా ఉన్నారనో, దేశం ప్రగతి పదంలో వెళుతుందనో ఇలాంటి న్యూస్ ఏదైనా మనం వినగలుగుతున్నామా? ఎంతసేపుడికి అక్కడ ఆ భార్య వాళ్ళని చంపారంట, ఇక్కడ ఈడేమో ఆమెను చంపాడంట, ఈడేమో ఆ ప్రేమికురాలతో కలిసి ఇక్కడేదో చేశారంట, ఈమెమో ప్రియుడితో కలిసి కాబట్టి నేను అంటాను, ఇలాంటి నెగిటివ్ వినడం వల్ల మనకేంటి లాభం? ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ నెగిటివ్గా మాట్లాడే ఒక గుంపు సమూహాలు ఉంటూనే ఉంటారు. కానీ నేను విశ్వసిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నానండి, మన ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్తానండి, ఇప్పటివరకు ఎవరెవరైతే నెగిటివ్గా మాట్లాడుకుంటూ వచ్చారో అదే నోరు గొప్పగా మాట్లాడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. యోసేపు వస్త్రం ఏంటంటే రక్తంతో తడిపి తీసుకొచ్చారు కదండి, అదే బ్రదర్స్. ప్రైజ్ లార్డ్. చందన బ్రదర్స్ కాదండి, అదే బ్రదర్స్. ఆమె ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుకుని వచ్చారో వాళ్ళే వచ్చి చెప్తారు, నానా యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పటివరకు నీ చుట్టూ చేరి నిన్ను కృంగదీసి నిన్ను బలహీనపరిచిన వాళ్ళందరూ ఇక మీదట శుభ సమాచారాన్ని నీకు తీసుకురాబోతున్నారండి. హల్లెలూయా. చూడండి, ఏలియా అంటాడు పనివాడిని చూసి, వర్షం వస్తుందేమో చూసి రమ్మన్నాడు అండి. వెళ్ళి లే రాలే, ఒకసారి వెళ్ళి చూసిరా బ్రదర్ అంటే, ఒకసారి నా రిపోర్ట్ చూసి చెప్పరంటే ఏం మార్పు లేదు. 1 పాయింట్ 2 పాయింట్లు, నేను కొంచెం వెయిట్ లాస్ అయినామో ఒకసారి చూసి చెప్తారా అంటే 300 గ్రాములు తగ్గారు. 300 గ్రాములు తగ్గితే ఏంటండి, ఒక ఆమ్లెట్ తింటే మరలా పెరిగిపోతాం 300 గ్రాములు. ఎక్కడ చూసినా నెగిటివ్ వినబడుతుందేమో, వెళ్ళి చూసి రాపో. కానీ ఏలియాకు ఒక నిశ్చయిత ఉంది, ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రచండమైన వర్షం కురవబోతుంది, దీవెనకరమైన వర్షం కురవబోతుంది. కరువు కోర నుండి దేశం విడిపించబడబోతుంది, దేశం సస్యశ్యామలంగా మారబోతుంది, దేవుని ప్రణాళిక నెరవేరబోతుంది, దేవుని చిత్తం నెరవేరబోతుంది. నమ్మకం ఉందండి ఏలియాకి. అందుకొరకు ఏలియా అంటాడు, వెళ్ళి చూసిరా తమ్ముడు, వెళ్ళి బ్రో చూసిరా బ్రో అంటే వెళ్తాడు. లేదు అన్నాడేమో. ఆయన వచ్చి అంటాడు, సముద్రం మీద నుండి ఒక మనిషి చెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘం సముద్రం మీద నుండి పైకి ఎక్కుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ నోరైతే చెడుగా మాట్లాడిందో నీ విషయంలో, అదే నోరు నీ గురించి గొప్పగా మాట్లాడే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఆవరణం దాటే లోపల దేవుడు ఒక శుభ సమాచారాన్ని మీకు తీసుకురాబోతున్నాడు. ఓ శుభవార్త మీకు వినబడబోతుంది, ఓ సత్యం మీకు బయలుపరచబడబోతుంది. ఆ వార్త మీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతుంది.
ఈ ఆవరణం దాటి లోపల ఒక సూచన మీకు కనబడబోతుందండి. ఒక సూచనను మీరు చూడబోతున్నారు. ఆ సూచన మీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతుంది. ఇప్పటివరకు నీకు నీవేసుకుని ఒక సంఖ్యలు, ఆ సంఖ్యలు దేవుడు తెంచబోతున్నట్టు, సంఖ్యలు దేవుడు తెంచబోతున్నట్టు, నీకు నీవు వేసుకొని ఒక ప్రాకారాలు దాటిని దేవుడు పడగొట్టబోతున్నాడు. దేవుడు నిన్ను ఆ చెరల నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అప్పుడు యోసేపు ప్రాణం ఉజ్జీవింపబడిందండి. ఆయన ప్రాణం తెప్పరిల్లింది. ప్రైజ్ ది లార్డ్. తన ప్రాణం తెప్పరిల్లిన తర్వాత యోసేపు ఏం చేశాడో ఆ మాటలు కూడా చెప్తాను త్వరగా. థ్యాంక్ యూ జీసస్. 46వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 46. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై తనకు కలిగిన వాటంతటిని కూడా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎప్పుడైతే తన ప్రాణం తెప్పరిల్లిందో, తలల పైకెత్తి వినండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బేతేన్లో ప్రారంభించబడిన తన జీవితం ఏంటండి, పెనుయేలును దాటుకొని ఆ తర్వాత కనాను దాటుకొని ఎక్కడికి వచ్చాడండి, గోషేనుకు రావాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. మనం కూడా దీనస్థితిలో ఉండి రక్షించబడి దేవుడి దగ్గర దెబ్బలు తిని ఆ దెబ్బలు కూడా హ్యాపీగా మనం ఫీల్ అయ్యి వాగ్దానాలను పొందుకొని అత్యధికమైన అభివృద్ధి కలిగిన చోటుకి చేరుకోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. దీని మధ్యలో యాకోబు జీవితంలో ఏం జరిగిందంటే, ఒక బ్యాడ్ న్యూస్ అతన్ని కృంగదీసింది. తనకు తానే ఒక సంకెళ్ళు వేసుకొని తనకు తానే ఒక ప్రాకారాలను కట్టుకొని ఇంకింతే జీవితం, ఇంకింతే. ప్రైజ్ ది లార్డ్. వయసు మీద పడిపోతుంది, ఇంకేం చేస్తానులే పాస్టర్ గారండి, అంతేనండి అనుకుంటుంటారు. చదువుకోవడానికి నేను రీసెంట్గా ఒక న్యూస్ చదివానండి. ఆ ముసలావిడికి మేబీ ఒక 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉంటుందంట. చిన్నప్పుడు చదువుకోవాలని ఆమెకు ఆశ ఉండేదంట, చదువుకోవాలని ఆశ ఉండేదంట. కానీ ఆమెకి చదువుకోవడానికి అవకాశం లేదు పల్లెటూరులో. ఆమె 80 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్ళి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఏంటండి గొప్ప గొప్ప బహుమానాలు పొందింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటండి. ప్రైజ్ ది లార్డ్. వయసు అయిపోయింది, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే. ఒకవేళ కృంగి నీకు నీవే సంఖ్యలు వేసుకొని మా ఆయన ఇంతే, ఆయన మారడు, నేను మారను, మా బ్రతికి ఇంతే, నా పిల్లలు ఇంతే, వీడు పనికిరాడు, వీడు దేనికి పనికిరాడు, ఇట్లంతా మనం సంఖ్యలు బిగించుకొని ఉంటాము. నాకు ఇక్కడే మేబీ గవర్నమెంట్లో అనుకుంటాను, ఓ తల్లి నాతో వచ్చేలా చెప్పింది, అయ్యో వాడు చచ్చినా బాగుంటుంది బాబు, వాడి వల్ల నేను విసిగి వేసారిపోయాను, వాడు పోతేనన్నా నేను బాగుపడతానేమో తెలియదయ్యా, ఎందుకంటే భారంగా ఉన్నాడు, కష్టంగా ఉన్నాడు, ఒక చదువుకున్నాడు, చదువు పేరు అడ్డం పెట్టుకుని ఏ పనికి వెళ్ళి ఏదో పని చేసుకోవాలి కదయ్యా, ఏదో పని చేసుకోవాలి, ఏదో ఏ రెస్టారెంట్లో పని చేసుకోవాలని బతకొచ్చు కదయ్యా, కానీ నా మాట వింటలేదయ్యా, ఆడు పోతేనన్నా నేను కొంచెం బాగుంటానే, అలసిపోయానయ్యా, వాడిని పోషించలేక సంశయం, ఆడు పోతేనన్నా ఏ లారీ కింద పడి సచ్చినా పర్వాలేదని ఏడుస్తూ ఉంటే, అంటే కొంతమంది డిప్రెషన్లో ఎమోషనల్ అయిపోయి ఏదేదో మాట్లాడేస్తా ఉంటాడు. నేను అమ్మ అలా అనకూడదు, తల్లివి కదా నీవు, అలా అంటే ఎట్లా, నీవే అలా ఫీల్ అయితే ఎట్లా అంటే, ఏం చేద్దామయ్యా, చెప్పి అలసిపోయాను. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఏమ్మా ఏం చేయడా మీ వాడు, మీ పని ఏం చేయడా వాడు, ఇక కూర్చొని తింటామని అందరూ అంటున్నారు. వేసరిపోయినాయని ఏడ్చిందండి. నేను కంగారు పడద్దులేమో, ప్రార్థన చేద్దాంలే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ తల్లి సంతోషంగా ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది. నేను నమ్ముతున్న స్వీట్ బాక్స్ తెస్తారు మీరు. ప్రైజ్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది. ఏంటమ్మా అంటే, అయ్యా మా వాడికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిందయ్యా. ప్రైజ్ లార్డ్. ₹1,00,000 జీతం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ₹1,00,000 జీతం, మొదటి శాలరీ పంపించాడయ్యా, అందుకొరకు ఆ శాలరీలో నీకు ఒక స్వీట్ బాక్స్ తెచ్చాడు. ప్రైజ్ లార్డ్. సస్తే బాగుండేది అనుకున్నాను, అది ఏందోలే అప్పట్లో ఏదో డిప్రెషన్లో ఉండి నేను మాట్లాడాను అని అంటే సంతోషం అనిపించింది నాకు. ప్రైజ్ లార్డ్. నిజమే, కొన్నిసార్లు జరుగుతున్న పరిస్థితి ప్రభావాలు ఇవన్నిట్లో మనమే సంఖ్యలు బిగించుకొని ఉన్నామేమో. దేవుడు ఒక శుభవార్తను తీసుకురాబోతున్నాడు, ఒక సూచన దేవునికి అందించబోతున్నాడు, ఒక సత్యము బయలుపరచబడబోతుంది. ఆ సత్యం ప్రతి సంఖ్యలను తెంచబోతుందండి, సంఖ్యలను తెంచబోతుంది. మీరు విడుదల పొందుతున్నారు.
విడుదల పొందిన యాకోబు ఏం చేశారంటే, మనం చదివాం ఇప్పుడు ఆదికాండం ఈ 46వ అధ్యాయం మొదటి వచనంలో, తనకు కలిగిన వాటన్నిటిని తీసుకొచ్చి ఆయన బెయేర్షెబాకు తీసుకొని వెళ్ళి అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అంటే ఎప్పుడైతే మన ప్రాణం ఉజ్జీవింపబడుతుందో, మన ప్రాణం తెప్పరెళ్తుందో, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం తెలుసండి? దేవుని సన్నిధికి వెళ్తాం. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఎప్పుడెప్పుడైతే ఉజ్జీవింపబడతాం అప్పుడు దేవుని మందిరానికి వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. కొంతమంది దేవుని సన్నిధికి రాలేదంటే, కొంచెం చీకటి కమ్మింది, వర్షం వచ్చేటట్టుంది, ఈరోజు ఆగిపోదాలి, అర్థమైందండి? రాలా మరి వాతావరణం ఏంది, ఇట్లా కొంచెం నల్లగా చీకటి అయిపోయినట్టుంది కదా, సరే ఈరోజు ఇంట్లోనే కూర్చుందాంలే, ఏమయ్యా వెళ్ళి ఈరోజు మాంసం పట్టుకురా పో, చర్చికి పోవంటే నల్లగా ఉంది మబ్బు, మబ్బు నల్లగా లేకుండా గెటాకుంటుంది, నల్లగా ఉంది మబ్బు, ఈరోజు మాంసం పట్టుకురా పో, నీవు అట్లాగే మునక్కాడ కూడా తీసుకురా వండుకొని ఈరోజు తిందాం. మరి ఆరాధన అంటే ఆరాధన ఏముంది, లైవ్లో చూస్తాం లేని, ఇట్లాగే చేస్తూ ఉండండి, ఒకరోజు లైవ్ లేకుండా పోతుంది. ఇట్లా అన్నానండి పాప, అమెరికా నుండి నాకు ఒక సహోదరి ఫోన్ చేసి, అన్న ఏంటన్నా నీవు అంత మాట అంటావు, మాలాంటి వాళ్ళంతా ఎలా బతుకోవాలని. అవును అట్లా అంటారు, సరే అట్టయితే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి ఆత్మ ఉజ్జీవింపబడుతుందో వాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనికి వస్తాడు, దేవుని మందిరంలోకి వస్తాడు, దేవుని మందిరంలో ఉంటాడు, సహవాసంలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పడవలో ప్రయాణం చేస్తాడు, పెద్ద గాలి తుఫాను, దేవుడు అద్దరికి పొమ్మని ప్రభు చెప్పాడు. ఆయన చెప్తే ఖచ్చితంగా మనం చేరుస్తాడు, అంతేనండి. అది నమ్మాలి, ఆయన చెప్పాడు అంతే, ఆయన చెప్పిన మాట నమ్మండి. సరే పెద్ద తుఫాను వచ్చేసింది, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, ఆ తుఫాన్లో పడవ చిక్కుకుపోయింది, కష్టపడిపోతున్నారండి. అప్పుడు యేసు ప్రభు 4వ జామాన నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడండి. వాళ్ళు యేసయ్యని చూసి భూతం అనుకున్నారు, ఎందుకంటే ఆ టైంలో నీళ్ళ మీద నడిచి వచ్చారంటే ఎవరు నమ్ముతారండి? భయపడి భూతం అనుకున్నారు. ప్రభు అన్నాడు, భయపడొద్దు, నేనే అన్నాడు. వెంటనే పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ నీ ఎద్దుకు వచ్చేటట్లు సెలవిస్తావా అని అడిగాడు. అదెంత పెద్ద భాగ్యరా బాబు, నేను చేసే అద్భుతాల కన్నా గొప్ప కార్యాలు మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. రా అని ప్రభు పిలిచాడండి. వెంటనే ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు, మునిగిపోయాడు. మళ్ళీ దేవుడు అల్ప విశ్వాసం ఎందుకు సందేహించవని లేవనెత్తాడు. ఆ తర్వాత చిన్నగా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు పట్టుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేనే కానీ అక్కడ ఉండుంటే, ప్రైజ్ ది లార్డ్, నేనే కానీ, అందుకే అక్కడ లేని నేను ఇక్కడ ఉన్నాను, నేనే కానీ అక్కడ ఉండుంటే, ప్రభా ఇంకొక రౌండ్ అయ్యిరా, ఇంకొక రౌండ్ ప్రభా అది తిరిగి వస్తుందంటే, వద్దులేరా మునిగిపోదు ప్రభా, ఇంకొక రౌండ్ ప్రభా. ఎందుకురా ఇన్ని రౌండ్లు అని అంటే, అది ఆ పడవలో కూర్చున్న వాళ్ళు చూడు, వాళ్ళు నేను మునిగిపోతున్నప్పుడు నవ్వారు, నేను మునిగిపోతున్నప్పుడు వాళ్ళు నవ్వారు. వాళ్ళందరూ ఇదే మన జీవితాలు. మన బతుకడం కన్నా వాడెవడో సంతోషపెట్టాలని బతుకుతుంటాం. వాడెవడో మన గురించి ఏడ్చాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పాలి అని మనం ఎవడో కోసం మనం దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం. ప్రైజ్, నీకు అవసరమైతే అడుగు, అది వేరు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసుకోవాలి నేను ఎవరో, చూపిస్తాను నేను ఎవరో. ఇంకొక రౌండ్, ఇంకొకసారి అడి తిరిగి వస్తాను ప్రభా అని అనలేదండి. నువ్వు నా ప్రక్కన ఉంటే అదే చాలు నాకు, నువ్వు నా కుడి చేతిని పట్టుకున్నావు అది చాలు అయ్యా, నాకు అది చాలు, అది నాకు చాలు, నీ సన్నిధి నాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రాణం తెప్పరిల్తుందో వాళ్ళ మాట, నీ సన్నిధి చాలు, నాకు కలిగిందంతా మూట కట్టుకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి అర్పించేస్తాను, నీ ఉండగా నాకు ఈ లోకంలో ఉన్నది ఏది అక్కరలేదు. ఆసాపు ఏంటండి భక్తిహీనుల గురించి మాట్లాడి బుద్ధిహీనుడిగా, ఏంటంటే భక్తిహీనులు చూసి మనం బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం. అసలు ఎందుకు వాళ్ళు వీళ్ళని చూడాల్సిన అవసరం ఏముంది? ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వచ్చుచూ ఉన్నది. నువ్వు చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి. కానీ ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాం? భక్తిహీనులను చూసి బుద్ధిహీనుడిలాగా మాట్లాడాడు, పశుప్రాయుడిలాగా మాట్లాడు. ఎందుకు ఈరోజు భక్తుడు పశుప్రాయుడిలాగా మాట్లాడుతున్నాడు? ఎందుకు భక్తుడు భక్తిహీనుడిలాగా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈరోజు భక్తుడు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు? నేను అనవసరంగా భక్తిలోకి వచ్చాను, అనవసరంగా ప్రభు నమ్ముకున్నాను, అనవసరంగా దేవుడిని నమ్ముకున్నాను, అన్ని పోరాటాలే, అన్ని యుద్ధాలే, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, నన్నే అంటున్నారు, నన్నే దూషిస్తున్నారు.
అసలు నేను ఎందుకు వచ్చాను సేవకి? నాకు అవసరమా సేవ? నా ఇంటి దగ్గర తిండి లేదా, కట్టుకోవడానికి వస్త్రం లేదా, నాకు చదువు లేదా, నాకు విద్య లేదా, జ్ఞానం లేదా, ఉద్యోగం లేదా, అన్నీ వదిలేసుకొని దేవుని సేవకు వచ్చేసాను, నాకు అవసరమా అని ఒక బుద్ధిహీనుడిలాగా మాట్లాడుతున్నావా? బుద్ధిహీనంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే భక్తిహీనులు చూసినప్పుడు. కానీ ప్రియులారా, ఆ తర్వాత తన బుద్ధిహీనతను తెలుసుకొని ఆసాపు చెప్పిన మాట ఏం తెలుసండి? దేవా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. నీవు ఉంటే చాలు వేసి. నీ ప్రక్కన, నీ కుడివైపున ఆయన నిలబడి ఉన్నాడండి. నీ కుడివైపున ప్రభు నీడలాగా నిలబడి ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రతి స్థలమందు మహారాజుగా నీ కొరకు ప్రభు దిగి వస్తున్నాడు. నీ మనసులో తలంచిన ప్రతిసారి ఆయన నీ కోసం దిగి వస్తున్నాడు. ఎవడి ప్రాణం ఉజ్జీవింపబడుతుందో, ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాళ్ళు ఆయన సన్నిధిని కోరుకుంటారండి. ఏ 10 minutes దొరికినా, ఏ 15 minutes దొరికినా వెంటనే వెళ్ళి మూల మీద కూర్చోవడం, ప్రార్థన చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాలక్షేపం చేయడం, ఏంటి ముసలమ్మ ముచ్చట్లకు తిరగడం. కొంచెం నేను గమనిస్తుంటాను, కొంతమంది ప్రార్థనలు చేయించుకుంటారు. అయిపోయింది ప్రార్థన, ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేయించుకున్నారు. అయినా కొందరు వెళ్ళలేరండి. ఎక్కడో గోడ కానుకొని, స్తంభాన్ని కానుకొని మరలా ప్రార్థన. మరి ఇప్పటిదాకా ప్రార్థనగా జరిగిందంటే మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా 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 ఆయన సన్నిధి కావాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయన సన్నిధిలో ఇంకా మేము నిలబడి ఉంటాము. దేవుడు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలబడే ఉన్నాడు. టైం చూసుకోలేదు. టైం అయిపోయింది కదా, టైం చూసుకోలేదండి. ఆయన సన్నిధిలో ఎంతసేపు అయినా ఇంకా 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 ఆయన సన్నిధిని ఆస్వాదించాలి. ఆయన స్వరాన్ని ఇంకా వినాలి, ఇంకా ఆయన మాటలు వినాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా మేము దేవుని కొరకు ఆశపడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాతో, నేను ఎవరికో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నవ్వేవాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆడికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేతురు ఎలాంటి వాడో, సీమోన్ పేతురు ఎలాంటి వాడో వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ చెప్పాలి, భక్తులే కావచ్చు, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నా కుడి చేతి నువ్వు పట్టుకుంటే చాలు, అంతే. ప్రైజ్ ది లార్డ్. నేనేదో పెద్ద భక్తుడని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే నేను నీళ్ల మీద నడిచానని చరిత్రలో ఉండిపోవాల్సిన అవసరం నాకు అవసరం లేదు. నేను నీ దగ్గరికి వస్తే చాలు, నీవు నా దగ్గరికి వస్తే చాలు, నీవు నా చేయి పట్టుకుంటే చాలు, నాకు ఇది చాలు, నా జీవితానికి, ఈ జీవితానికి ఇది చాలని కోరుకున్నాడండి పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు. కలిగిందంతా బలిపీఠం మీద పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. అననీయా, ఇంతకీ అమ్మావా? అననీయా, ఇంతకీ అమ్మావంటే ఇంతకీ అమ్మాను. అమ్మా సఫీరా, నీవైనా చెప్పమ్మా, ఉప్పు కారం లేని సఫీరా నీవైనా చెప్పమ్మా అంటే ఇంతకీ అనింది. కొంత దాచుకున్నారు, అది మీదే సొమ్ము. కానీ ఆ థింకింగ్, థాట్ ఉంది కదండి, దాచుకోవాలి, ఇది నాది, ఇది నాకు కావాల్సింది అని ఇలా ఇవి ఉందనుకోండి, అది మంచిది కాదు. బలిపీఠం తన కలిగినన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దేవుడికి అర్పించేశాడు. చప్పట్లు కూడా మంది గట్టిగా 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 హల్లెలూయా. ఎవరంటే ప్రియులారా, ఎవరి ప్రాణం ఉజ్జీవపడుతుందో వాళ్ళకి వస్తువుల మీద కానీ, వాహనాల మీద కానీ పెద్దగా మమకారం ఏమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మట్టిలో నుండి వచ్చాము, మరలా తిరిగి మట్టిలోకే వెళ్ళిపోవాలి. ఎందుకండి మమకారం ఎందుకు చెప్పండి? ఈ వస్తువు నాది, ఈ కార్ నాది, ఈ బండి నాది అనడానికి ఇక్కడ ఏమీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు పెళ్లి చూస్తేనే కానీ నేను పోను. మంచం మీద ఏంటంటే మంచం అంతా ఖరాబ్ చేస్తుంది, ఆ ఇల్లంతా కంపు కొడుతుంది. ఈ సార్లేమ్మా ఇకెందుకు, ఎన్ని దుప్పట్లన్నీ మార్చింది, దుప్పట్లు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అని అంటే, నా మనవరాలు పెళ్లి చూస్తేనే కానీ నేను పోను. మనవరాలకి ఇప్పుడు 3 ఏళ్ళు, ఆ మనవరాలు ఎప్పుడు 20 ఏళ్ళకి రావాలి, ఆ మనవరాలకి ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, నువ్వు ఎప్పుడు పోవాలి. మమకారం, మనుషుల మీద మమకారం, వస్తువుల మీద మమకారం, ఊర్ల మీద మమకారం, పట్టణాల మీద మమకారం, వాళ్ళు డబ్బు మీద మమకారాన్ని పెంచుకుంటుంటారండి కొంతమంది. చూడు, నాకేం వద్దు, నీవు ఉంటే చాలా, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రాణం తెప్పరిల్తుందో, యాకోబు
కలిగినంత తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు యాకోబుతో, యాకోబు చదవమ్మా, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. యాకోబు యాకోబు అని ఇశ్రాయేల్ని ప్రభు పిలిచాడు. 2 సార్లు ప్రభు మనల్ని పిలిచాడు అంటే అది ఆయన ప్రేమను తెలుపుతుందండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు యాకోబు, అబ్రహామా అబ్రహామా, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా. సౌలు మరి దుర్మార్గుడు కదా, ఆయన ఎందుకు సౌలా సౌలా అని 2 సార్లు పిలిచాడంటే వాడు దుర్మార్గుడైన దేవుడు అతన్ని ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సౌలా సౌలా, సమూయేలు సమూయేలు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా అబ్రహామా, 2 పర్యాయాలు దేవుడు. మార్తా మార్తా, మార్త మీద కూడా దేవుడు ప్రేమే పాపం వండిపెట్టింది కదండి తల్లి. ప్రైజ్ ది లార్డ్. అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోతే ఎట్లా? సరే వాళ్ళు చేసే బుద్ధులు మనకు మేబీ నచ్చకపోవచ్చు, కానీ తిండి పెట్టింది కదండి ఆ తల్లి. వచ్చినప్పుడంతా ప్రభు మార్తా మార్తా. ప్రైజ్ ది లార్డ్. మరియా మరియా అన్నాడా? నేను చదవలేదు. మరియా మరియా అనలేదు కదండి, మార్తా మార్తా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమ, ఆయన ప్రేమను తెలుపుతుందండి. దేవుని స్వరం, ఆయన వాయిస్, ఆయన స్వరం యాకోబు విన్నాడు. ఎవరి ప్రాణం ఉజ్జీవింపబడుతుందో, ప్రాణం వాళ్ళు దేవుని స్వరాన్ని వింటారు. ఆయన ప్రేమ కలిగిన స్వరాన్ని వింటారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్తా మార్తా, విస్తారమైన పని పెట్టుకుని ఎందుకు మాకు కంగారు పడతావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఫ్రీగా ఉండు తల్లి, ప్రశాంతంగా ఉండు. ఆమేన్. ఏంటంటే తిన్న ఇంటికి వాసా లెక్క పెడతారంటారు కదండి, అంతేనా సామెత? మనం ఎదుటి మనిషి మనకు మేలు చేసినప్పుడు ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది ఉండాలి మనకు, ఆ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. యేసుప్రభు చూడండి, మార్తా మార్తా, మెంటలు మార్తా అని నేను అంటాను కదండి జనరల్గా, ఆయనేం అటు అనలా. ఎందుకు అనవసరమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎవరి ప్రాణం ఉజ్జీవింపబడుతుందో, ఎవరి ప్రాణం వారు దేవుని స్వరాన్ని వింటారు. ఆయన ప్రేమ కలిగిన స్వరం వారికి వినబడునుగాక. నేను విశ్వసిస్తున్నా మీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిలా చేసి దేవుని స్వరం మీకు వినిపించునుగాక. మీరు వెళుతున్న మార్గాలు ఆయన ప్రేమ గల స్వరం మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన ప్రేమ గల స్వరం మీ చెవులో స్పష్టంగా వినబడునుగాక. ఆయన మార్గాలన్నీ కూడా నీకు బయలుపరచబడునుగాక, బయలుపరచబడునుగాక. 46వ అధ్యాయం 30వ వచనం చదవండి. 46:30 త్వరగా. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూశాను గనక నేను ఇక చనిపోవడానికి ఐఎమ్ రెడీ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరి ప్రాణం తెప్పరిల్తుందో వాళ్ళ మాట ఎలా ఉంటుందో తెలుసండి. యాకోబు యోసేపు దగ్గరికి వెళ్ళాడు. యోసేపు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? అనవసరమైన అపోహాలో బతికెనరా, ఈనాడు నువ్వు చనిపోయావని అనుకుని అనవసరంగా ఏడుస్తూ 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 నా లైఫ్ అంతా లీడ్ చేశాను. ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావు, నా కన్నులు నిన్ను చూసింది, ఇక చాలు, ఇక నేను మరణానికైనా భయపడను. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చరిత్ర తీసుకుంటే వీళ్ళందరిలో భయస్థుడు ఎవరండి? చెప్పాలన్నయ్య, ఎవరు భయస్థుడు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళందరూ భయంకరమైన పిరికివాడు ఎవరంటే యాకోబే. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు యాకోబు భయపడవద్దు, భయపడవద్దు, భయపడద్దురా బాబు, భయపడద్దు, నీ ధైర్యంగా ఉంటారు స్వామి, నీవు భయపడద్దు అంటూనే ఉంటాడు దేవుడు. అయినా ఈయన భయపడతానే ఉంటాడు. ప్రతిదానికి భయం. ఇక్కడ ఎవరికైనా అలాంటి ఒక నేచర్ ఉందేమో, అలాంటి స్వభావం ఎవరికైనా ఉందేమో. ప్రతి చిన్నదానికి భయం. ఒక చిన్న గ్లాస్ కింద పడితే అంటారు, ఏది గ్లాస్ కింద పడితే, అది అద్దాలు కూడా కాదండి, స్టీల్ గ్లాసు కింద పడి అంతేకా నాకు దడ పుడుతుంది అని మరల వస్తుంది. అనవసరమైన భయాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి చిన్నదానికి తుల్లిపడి లేవడం, ప్రతి చిన్నదానికి భయపడిపోవడం. అండ్ ఇంకా కొంతమందికి ప్రాణ భయం. మరణిస్తానేమో, చనిపోతానేమో అనే భయం. మరణం. కొంతమంది ఇంకా చెప్పనండి, చనిపోతే రారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మో నాకు భయం అన్నయ్య. అమ్మ పలానా తల్లి చనిపోయింది, మీ ఏరియాలో ఒక ఆమె చనిపోయింది, నేను అక్కడికి వస్తున్నాను తల్లి, మీరు కూడా రండి, 4 విశ్వాసాలు వస్తే కొంచెం బాగుంటుంది కదా, ఆ ఫ్యామిలీ కూడా కొంచెం ఊరటగా ఉంటుంది, ఓదార్పు ఉంటుంది. చనిపోయిన వాళ్ళు ఎటు రారు కానండి, ఆ ఫ్యామిలీ కొంచెం ఊరటగా ఉంటుంది, మనం
ధైర్యపరిచిన మన సంఘానికి వచ్చే బిడ్డ కదా, మనం అందరూ వెళ్తే మంచిది కాదంటే, అన్నా సారీ అన్నా, నాకు చనిపోయిన వాళ్ళ దగ్గరకు రావాలంటే నాకు భయం. నీకు చావు రాదా? నాకు అసలు భయం అన్నా. మా ఆయన చనిపోయినా కూడా నేను పోలేదన్నయ్య, గదిలోనే కూర్చున్నాను. మరి నీ అంటే లైవ్లో చూశానండి. అర్థమైందండి? మరణం అంటే, మరణ వార్త వింటే ప్రైజ్ లార్డ్. ఇంకొంతమంది ఉంటారండి, ఏముంది భూమి మీద ఏముంది, ప్రభు పిలిస్తే వెళ్ళిపోతారు. అన్నా ఆ మాట అనొద్దండి అని ఆడుంటారు. అర్థమైందండి? అలా మాట్లాడొద్దండి అన్న అనేవాళ్ళు కొందరు. ఇంకొంతమంది నోరు మూస్తారు, అయ్యా ఆ మాట అనొద్దు. ఎవడి ప్రాణం తెప్పరెళ్తుందో వాడికి ప్రాణం మీద తీపి ఉండదండి. యాకోబు అంటాడు, నిన్ను చూశాను రా బాబు, నా మనసులో ఎప్పటి నుండో కట్టుకున్న గోడంతా కూలిపోయింది, నా ప్రాణం తెప్పలేంది. అసలు నీకేమైపోయిందో, నీవు ఎలా చనిపోయావో నేను ఊహించుకున్నాను. మృగం నీ మీద దాడి చేసిందేమో, రకరకాలుగా ఊహించుకొని ఊహలో బతికాను. ఆ ఊహ గుర్తుకొచ్చినప్పుడల్లా నా ప్రాణం తల్లడిల్లిపోయేది, ఏడ్చేవాడిని. పిల్లలందరూ వచ్చి, నాన్న అది ఎందుకు నాన్న అటు ఏడుస్తావు, ఇంత పెద్ద మనిషి ఏడుస్తే బాగుండదు నాన్న, ఏడవద్దు నాన్న, నీవు ఏడుస్తే ఎట్లా, నీవే దుఃఖపడితే మేమేమైపోవాలి అని ఎంతమంది ఓదార్చినా నాకెందుకో ఆదరణ అనిపించలేదు. నిద్రలో తుల్లిపడి లేచి కూడా తలంచుకొని జీవితంలో జరిగిన కొన్ని చేదైన అనుభవాలు. మా నాన్న మా అమ్మ చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి. వాళ్ళు ఎంత గొడవలు పడినా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ మా నాన్నని ఏంటంటే ఎవరికి అవకాశం ఇచ్చేది కాదు ఏదైనా మాట్లాడడానికి. ఆమె ఒక డాలు లాగా నిలబడేది మా నాన్న ముందు. ఏదైనా సమస్య వస్తే ముందు మా అమ్మని దాటుకొని తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎన్ని తప్పులన్నా చేయని, ఇంటికి వచ్చిన తర్వాత ఎంతనా గొడవలు పడినాయి, కానీ ఒక డాల్ లాగా ఆయన కోసం నిలబడేది. మేము తిట్టేవాడిని, ఎందుకమ్మా మీ ఆయనే మనం మాట్లాడేది అదే కదండి, మీ ఆయన పెద్ద మహానుభావుడని ప్రతిదానికి ఆయన వెనకేసుకొస్తావు కదా, మీ ఆయన ఇట్లే. మా నాన్న అనే సంగతి ఎప్పుడు పోయింది, మీ ఆయనే. ఇంకా ఎంతన్నా కూడా ఆమె ఎన్నన్నా అనవచ్చు, కానీ పిల్లలు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ బంధువులు కానీ మాట్లాడితే అసలు అంతేకనండి యుద్ధానికి దిగేది అంతే. మా అమ్మ ఆమెను ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునేది కాదు, ఆయన కోసం ఒక డాల్ లాగా నిలబడి ఫైట్ చేస్తుండే, అంత ప్రేమ. మరి ఆయన బాధ పెట్టేవాడు, దెబ్బలేసేవాడు, ఎన్నైనా కానీ వాళ్ళకి 100 గొడవలు ఉండొచ్చు, వాళ్ళు పరిష్కరించుకుంటారు, కానీ తన భర్తను ఎవరైనా అంటే ఓర్చుకునేది కాదు. అంత ప్రేమగా ఉండేవాడు, ఒకరి కోసం ఒకరు, అంత అట్లా ఉండేవాడు. సడన్గా మా నాన్న చనిపోయారండి. అసలు అనుకోకుండా చనిపోయాడు. అది మంచాన పడి లేకపోతే హెల్త్ బాగా లేకుండా అట్లా ఉన్నా సరే మెంటల్గా ప్రిపేర్ అవ్వచ్చు. కొంతకాలం బెడ్ మీద ఉండి అట్లా ఉన్నా సరే మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అసలు ఊహించలేదండి. రాత్రి పడుకున్నాడు, ఉదయాన్నే లేవలేదు మా నాన్న. రాత్రి పడుకున్నాడు. ఆ రోజు కూడా ఏదో గొడవ వేసుకుంటే మా అమ్మ బయట కూర్చునింది. అంటే చివరి టైంలో మా అమ్మ నాన్న, మాకు పొలాలు ఉంటాయి, మా ఊర్లో పొలాలు ఉంటాయి, అక్కడ ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉండిపోయారు. చివరి సమయంలో మా నాన్న రిటైర్డ్ అయిపోయారు. సో పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. నేను చదువుకుంటున్నాను, మా తమ్ముడు వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్స్ ఏదో చేసుకుంటున్నారు, నేను చదువుకుంటున్నాను. అప్పుడు మా అమ్మ నాన్న ఎందుకు పిల్లలు కూడా ఇబ్బందికి ఎందుకు అని వాళ్ళు ఊర్లో పల్లెటూరులో విలేజ్లో పొలాలు ఉంటాయి, మాకు తోటలు ఉంటాయి, అక్కడ ఒక ఇల్లు కట్టుకుని అక్కడ ఉండిపోయారు. సో ఆ రోజు కూడా ఏదో చిన్న గొడవ చేసుకుంటే మా అమ్మ అలా బయట కూర్చుండిపోయింది, మా నాన్న పడుకున్నారు. సరే తెల్లారింత మా అమ్మ కూడా మళ్ళీ మధ్యలో వెళ్ళి నిద్ర లేపల, పడుకున్నాడు కదా ఉదయాన్నే చూసుకుందామని. ఉదయాన్నే వెళ్ళి చూస్తే మా నాన్న అప్పటికే నిద్రలోనే ప్రాణం పోయిందనమాట. ఆ తర్వాత ప్రియులారా మా అమ్మ పడిన బాధ, కష్టం అవంతా నేను చూశానండి. అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు మాకు పెద్దగా తెలిసేది కాదు. మా అమ్మ రాత్రంతా నిద్రపోయేది కాదండి బాబు. మా అందరితో మేము ఫీల్ అవుతాం, బాధపడతాం అని చెప్పేసి మా అమ్మ మంచిగా ఉన్నట్టు ఉన్నా కూడా ఆమె రాత్రి అయితే నిద్ర లేచి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉండేది. మేము వెళ్ళి చదువుకుంటుండేవాడిని, నేను అప్పుడు వెళ్ళి వచ్చేవాడిని, తిని పడుకునేవాళ్ళు నేను, కానీ మా తమ్ముడు నిద్రపోయేవాళ్ళు. మా అమ్మ మధ్యరాత్రిలో ఒక్కతే అట్లా గోడ కానుకొని కూర్చొని అట్లా దిగులుగా రోజులు కాదండి, నెలల తరబడి ఆయన తలంచుకున్న ప్రతిసారి కుమిలిపోతుండేది, దుఃఖపడుతుండేది మా అమ్మ.
మేము సడన్గా నిద్రలో చూస్తే కూర్చొని ఉండేది, లేచి అమ్మ ఏమైంది లేదరా, ఊరికే నిద్ర పట్టలేదంటే అప్పుడు నేను మా తమ్ముడంతా మా అమ్మకి ఏదో విషయం చెప్పి ఆమె నవ్వించి జోకులేసి మొత్తం మీద మరలా అమ్మని నిద్రపోస్తుండేవాళ్ళు. జీవితంలో మన లైఫ్లో జరిగిన కొన్ని సన్నివేశాలు అవి అంత తొందరగా మనం జీర్ణించుకోలేము. అది మన మనసును తొలుస్తూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది. కానీ ప్రియులరా, ఒకరోజు సత్యం తెలిసింది, నిజం తెలిసింది. ఎవరికి? యాకోబుకు తెలిసిందండి, తన కొడుకు బ్రతికున్నాడని. వెళ్ళి తన కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు, మనసారా చూసుకున్నాడండి. అప్పుడు అంటాడు, ఇప్పుడు నాకేం భయం లేదురా, ఇక్కడ ఏ పీడకల నన్ను వెంటాడదు, ఇక ఏ పీడకల నన్ను వేధించదు, ఏ జ్ఞాపకాలు నన్ను వేధించదు, ఎందుకంటే నిన్ను చూశాను, ఇక నేను చావడానికైనా రెడీ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నన్ను బతికించండి అని ఆరాటం ఉండదు, పోరాటం ఉండదండి. ఎవరి ప్రాణం ఉజ్జీవంగా ఉంటుందో వాళ్ళు, ప్రభువా నీవు నన్ను ఎప్పుడు పిలిచినా ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధంగా ఉన్నాననే స్టేజ్కి చేరుకున్నాడు యాకోబు. మరణించడానికైనా వెనకాడలేదండి, మరణించడానికైనా వెనుదిరగలేదు. నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే అంతవరకు భయాలు, ప్రాణం అంటే భయం, ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం పోరాడాడు. ప్రాణం కాపాడుకోవడానికి తన ఆస్తిని అంతా కూడా వాళ్ళ అన్నకి ఇచ్చేస్తాడు, ఎక్కడ నన్ను చంపేస్తాడు అన్నయ్య నన్ను ఎక్కడ, ప్రాణ భయం వెంటాడుతుండేది. కానీ ఇప్పుడు ప్రాణ భయం లేదండి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రియులను ఇంకా చదువుకుంటూ వెళితే ఫరో ఎదుట నిలబడి ఫరోని యాకోబు ఆశీర్వదించాడు. ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాళ్ళు ఆశీర్వదించే స్థితిలో ఉంటారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చల్లగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. మీ తోటి విశ్వాసైన నా దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పండి. మా దీవెనలు కూడా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మా శుభవచనాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మా ప్రార్థన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజు. ప్రైజ్ ది లార్డ్. ఫరో ఎవరండి? రాజు. యాకోబు ఎవరండి? ఒక 70 మంది, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం. ఆయన ఎవరండి? ఐగుప్తు దేశానికి చక్రవర్తి, ఆయన రాజు ఫరో. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఎవరు తెలుసు అంటే ఫరోనే దేవుడు. వాళ్ళందరూ ఆయన దేవుడిగా కొలుస్తారు. ఆ వ్యక్తి సింహాసనం మీద ఉన్నాడు, ఈయన సింహాసనం ఎదుట నిలబడి ఉన్నాడు. ఇద్దరిలో మన ఫిజికల్గా భౌతికంగా చూస్తే ఎవరు గొప్ప అండి? అక్కడ ఫరో గొప్ప, ఫరో గొప్ప. వీళ్ళకి ధాన్యాలు లేక ఇబ్బంది పడి వచ్చారు ఇక్కడికి. ఆయన గొప్ప. నీ గొప్ప నీకుంటూ ఉన్నది, కానీ ఇదిగో ఫరో నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. మీరు రాజుల్ని దీవించే స్థాయికి వెళ్ళాలి. మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే వచ్చి ఏమ్మా మున్నమ్మా రూతమ్మా ఏడున్నావు, ఏందయ్యా అంటే కొంచెం ప్రార్థన చేయమ్మా, నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అని నీ దీవెన కోసం ఒక ఎమ్మెల్యే రావాలి, నీ దీవెన కోసం ఒక ఎంపీ రావాలి, నీ దీవెన కోసం ఒక సీఎం రావాలి, నీ దీవెన కోసం ఒక పిఎం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ట్రంప్ వస్తే మీకేమైనా ఇబ్బంది? ప్రైజ్ ది లార్డ్. దీవించే స్థాయిలో దేవుడు మనల్ని పెడతాడు. మన ప్రాణం తెప్పరెళ్తే అందరం మనం దీవిస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాకోబులో నాలుగు అనుభవాలు. ఒకటి బేతేలు, రెండోదిగా పెనియేలు, మూడోదిగా కనాను, నాలుగోదిగా గోషెనుకు వచ్చి చేరుకోవాలి. చేరడం లేదండి, వచ్చి చేరాడు. ప్రియులారా, మరి చేరడానికి ముందు తనకు తానే గూడు కట్టుకుని, తనకు తానే వలన వేసుకొని, తనకు తానే సంకెళ్ళు బిగించుకొని తన ప్రాణం సొమ్మసిలిన స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రాణం తెప్పరిల్లే ఒక వార్త వచ్చింది. ఆ ప్రాణం తెప్పరిల్లే ఒక సూచన వచ్చింది. ఆ సూచన, ఆ మాట అతని ప్రాణాన్ని తెప్పరిల్లే చేసింది. ఆ తర్వాత బయలుదేరి దేవుని సన్నిధికి వెళ్ళి మరి తను కలిగిన వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో అర్పించి దేవునికి ఆరాధన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ ఏంటంటే యాకోబు అని 2 సార్లు ఆయన దేవుని వాయిస్, దేవుని స్వరాన్ని విన్నాడు. మూడోదిగా మరణమైన నాకు భయం లేదు. ఆమేన్. నాలుగోదిగా ఫరోని ఆశీర్వదించి స్టేజ్కి వెళ్ళాడు. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవం దేవుడు మన అందరికీ దయచేయునుగాక.